కాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి గండమే, వేణుస్వామి సంచలన జోష్యం. ఆ పార్టీకి విపరీతమైన రాజయోగం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎప్పుడు వివాదాల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్గా ఉన్నటువంటి వేణుస్వామి మరొక సంచలన ప్రకటన చేయడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీతో మోడీకి ఎప్పటికైనా గండమే, సిజేపీ పార్టీతో బీజేపీ గండమే, ముఖ్యంగా మోడీకి చాలా ఎదురుదెబ్బ తాగిలే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి. సో ఆ పార్టీకి విపరీతమైనటువంటి రాజయోగం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి పూర్తిగా మనం ఏందో చూద్దాం. సో వేణుస్వామి మాట్లాడినంటే చాలామంది కూడా నమ్ముతారు, కొంతమంది కొట్టిపారేస్తారు, కొంతమంది నమ్ముతారు కూడా. వేణుస్వామి నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఇంకా కొట్టిపారేస్తారు, అంత ఫేక్ అని చెప్పేసి కొట్టిపారేస్తారు. చూద్దాం ఏమన్నాడు. కాక్రోచ్ జనతా పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీకి నష్టమేనని, అక్టోబర్ దాకా కాక్రోచ్ పార్టీకి అద్భుత యోగం ఉందని, రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా సామరస్యపూర్వకంగా కేంద్రం సీజేపీతో వ్యవహరించాలని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన జోష్యం చెప్పాడు. లగ్న కుండలి ప్రకారం సీజేపీ పార్టీ జ్యోతిష్యంలో బుధాదిత్య యోగం కనిపిస్తుందన్నారు. అందువల్లే పార్టీకి విపరీతమైన క్రేజ్, అటెన్షన్ వస్తున్నాయని చెప్పారు. కాల సర్పసహిత రాజయోగం కనిపించిన పార్టీ సీజేపీ అన్నారు. 2026 అక్టోబర్ 31 వరకు ఈ పార్టీకి విపరీతమైన క్రేజ్ ఉంటుందని చెప్పారు. తర్వాత మరో విధమైన క్రేజ్ వస్తుందని తెలిపారు. రాశి చక్రం పరిశీలిస్తే విపరీతమైన రాజయోగం కనిపిస్తుందన్నారు. వీరిని అణిచివేయాలని చూస్తే రివర్స్ అవుతుందని అన్నారు. కాబట్టి చాలా పద్ధతిగా వీరిని హ్యాండిల్ చేయాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని, 100కు 100% ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు. సీజేపీ పార్టీకి చెందిన 3 ముఖ్యులు తర్వాత జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సీజేపీ ధర్మం గురించి పట్టించుకోకుండా మరో మార్గంలో వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ పార్టీ వల్ల మోడీ బీజేపీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే కాలంలో ఒక పార్టీని గద్దెని ఎక్కించాలన్నా దించాలన్నా సీజేపీ ప్రభావం చూపిస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పిండు. సో మొత్తానికైతే వేణుస్వామి మరొక సంచలన ప్రకటన చేయడం జరిగింది. అక్టోబర్ 31 వరకు కూడా వీళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి కాలం నడుస్తుంది, ఒక క్రేజ్ ఉంది, ఒక అటెన్షన్ ఉంది వీళ్ళకి. సో వీళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అలా చేసుకోవాలి. రెచ్చగొట్టే విధంగా అంటే అరెస్టులు చేయడము, లాఠీ చార్జీలు చేస్తే అది ఇంకా వాళ్ళకి క్రేజ్ పెరిగిపోతుంది. సో వాళ్ళని హ్యాండిల్ చేసే విధంగా హ్యాండిల్ చేయాలి. సామరస్యపూర్వకంగా వారితోని బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తేనే బాగుంటుంది. లేదంటే మాత్రం సీజేపీ పార్టీని మీరే హైప్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి రాజయోగం ఉంది, అంటే రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారానికి రావాలన్నా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం ఖచ్చితంగా అవసరం. ఆ సపోర్ట్ ఆ పార్టీకి ఉంటే ప్రభుత్వంలో వాళ్ళే ఉంటారు అనేటువంటి ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఏదైతే ఇప్పుడు చాలామంది కూడా అంటూ ఉన్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, ప్రస్తుత డిమాండ్ అంతా కూడా అదే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి. అయితే వేణుస్వామి దీనిపైన కాస్త ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి చెప్తే బాగుండు. వేణుస్వామి గారు ఇక్కడ జంతర్ మంతర్కి వెళ్ళి ఇట్లా వేణుస్వామిని ఇట్లా గతంలో చెప్పినవన్నీ చాలా జరిగినాయి. సో ధర్మేంద్ర ప్రధాన్ అరెస్ట్ అవుతాడు పక్క, మీరు నేను చేస్తున్నానని చెప్తే వాళ్ళు కొంచెం పాపం ఉపశమనం కలుగుతుంది. వాళ్ళు హంగర్ స్ట్రైక్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇది సీజేపీ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ధర్మం గురించి పట్టించుకోకుండా మరో మార్గంలో వెళ్తుందట. మరి మీరు చెప్తున్న ధర్మం ఏం ధర్మమో అది క్లారిటీ లేదు. ఏ ధర్మం అంటే హిందూ ధర్మంకి పట్టించుకోకుండా లేకపోతే ఇంకే ధర్మం? సో వేణుస్వామి వ్యాఖ్యలపైన మరి బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారు చూద్దాం. జనావాసాలోనే ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో 7,680 ప్లాట్లు. హైదరాబాద్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. నగరంలోని నిరుపేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు చేరువలోనే సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి జనావాసాల్లోనే గృహ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి గృహ నిర్మాణానికి వినియోగించాలని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఖాళీ ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల ఆధీనంలో ఖాళీగా ఉన్న స్థలాలను ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి వాడుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో జనాభా అంటే
ఇందిరమ్మ ఇల్లు అనగానే ఎక్కడో అవుట్స్కట్స్లో ఎక్కడ ఊరు అవతల వేస్తామని చెప్పేసి ఒకటి ఉంటుంది చాలామంది కూడా. అయితే రేవంత్ రెడ్డి వాటన్నిటి కూడా చెక్ పెడుతూ జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇల్లులు, జనం గతంలో ఎక్కడ ఉంటారో వాళ్ళు ఉన్న దగ్గరనే ఇందిరమ్మ ఇల్లులు నిర్మాణం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొదటి విడతలో 7,680 ఫ్లాట్లు అంట. మొదటి విడతలోనే 7,680 ఫ్లాట్లు నిర్మించబోతున్నారంట. అయితే నిన్న సమీక్ష సమావేశంలో ఇదంతా కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉంటాయో ఆ ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి వాటిని ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి వాడుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే హైదరాబాద్లో ఇల్లు లేని వారు ఉంటారో, పేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే ఖాళీ ఉంటాయో వాటిని గుర్తించి ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ఇందిరమ్మ ఇల్లులు నిర్మించి నిరుపేదలకు, హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇది చేస్తూ ఉన్నారు. అంటే మొత్తానికైతే జనావాసాల్లోనే ఉండే విధంగా ఇదంతా కూడా నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్లాన్ అంతా కూడా ఇదే. అంటే ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు అనగానే ఒక సపరేట్ కాలనీ ఏర్పాటు చేసి, లేదంటే ఊరు బయట ఒక అవుట్స్కట్స్లో వేసేయడం కాకుండా జనావాసాల్లోనే ప్రభుత్వ భూములు అయితే ఎక్కడ ఉంటాయో వాటిని గుర్తించి వాటి ప్లేస్లలో ఆ స్థలాల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు లేని వారు ఉంటారో, నిరుపేదలు ఉంటారో వారికి ఇచ్చే లక్ష్యంగా కూడా ఇదంతా నడుస్తూ ఉంది. సో చాలా మంచి ఆలోచన. ముఖ్యంగా ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉంటాయో అక్కడ ఖాళీ స్థలాలు ఉంటాయి కదా, చాలా వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్డు బయట అంతా కూడా ఖాళీ స్థలాలు ఉంటాయి. ఆ ఖాళీ స్థలాల ప్లేస్లో ఇందిరమ్మ ఇల్లులు నిర్మాణం జరగాలి. జరిగి వీళ్ళందరూ కూడా నిరుపేదలకు, హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుపేదలకు అక్కడ స్థలాలను ఇచ్చి అక్కడ వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. మొదటి విడతలోనే 7,680 ఫ్లాట్లు ఇవ్వబోతున్నారట హైదరాబాద్లో ఖాళీ. తెలంగాణ కాదు, కేవలం హైదరాబాద్లో మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లులో భాగంగా 7,680 ఫ్లాట్లు ఇవ్వబోతున్నారంట. సో ఇది చాలా మంచి చేయడం జరిగింది. నిన్న ఈ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా డీజీపీ గారు కూడా ఉండడం జరిగింది. ప్రధాన్పై నేడు ప్రధాని డిసిషన్, సీజేపీతో కేంద్రం చర్చలు, 2 డిమాండ్లకు ఓకే, ప్రధాన్ పెండింగ్, పరిష్కరించకుంటే త్వరలోనే సీజేపీ మరో జాతీయ స్థాయి ఉద్యమానికి పిలుపు, నేడు మరో విడత చర్చిస్తామన్న కేంద్ర మంత్రి నడ్డా, ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ, 10 ఏళ్ల జైలు, 10 కోట్ల వరకు జరిమానా, కేంద్రం ఉక్కుపాదం, లీక్లకు చెక్ పెట్టే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోడింగ్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. సో కేంద్రం తగ్గుతూ ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆధ్వర్యంలో ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు అక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది చాలా ఉధృతం అయిపోయింది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రాల్లో, ఆయా జిల్లాల్లో విద్యార్థులు అందరూ బయటకు వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సెగ అనేది ఢిల్లీ కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ వరకు పాకింది, ప్రధాని మోడీ ఇంటి వరకు కూడా పాకింది. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందిస్తూ ఉంది. కాస్త ఒక బ్యాక్ స్టాప్ వేసిందని చెప్పుకోవాలి, ఒక వెనకడుగు వేసిందని చెప్పుకోవాలి. మొన్నటి వరకు కూడా లాఠీ చార్జ్ అని చెప్పేసి అది అని చెప్పినప్పటికి కూడా సో ఇది చాలా ఉగ్రరూపం దాల్చడంతో వెనక్కి తగ్గారు కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రధాన్ రాజీనామాపై ఈరోజు డిసిషన్ తీసుకునే అవకాశం ఉందంట. ప్రధాని మన రాజీనామా చేయాలా, చర్యలు తీసుకోవాలా అనేటువంటి దానిపైన ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సీజేపీ పార్టీతో ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు అమిత్ షా కావచ్చు, అదేవిధంగా నడ్డా కావచ్చు, చాలామంది కేంద్ర మంత్రులు సీజేపీ నాయకులతో వెళ్ళి వాళ్ళు చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే 2 డిమాండ్లకు ఒకే పేరు. ఆ ప్రధాన్ ఏదైతే రాజీనామా ఉందో అదొకటి పెండింగ్ ఉంది. అది కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన ఒక డిసిషన్ తీసుకోబోతున్నారు. ఒకవేళ ఇది సొల్యూషన్ చేయకపోతే, మా డిమాండ్లను నెరవేర్చకపోతే వచ్చేటువంటి రోజుల్లో జాతీయ స్థాయిలో ఇంకా